ఎల్లగొచ్చి ఇప్పటికి మన ఉసురు పుచ్చుకుంటూనే ఉన్నారు. మీరు ఒక్కటి గమనించుర్రి, పంచాంగం రాసేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. దాన్ని చదివేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. మనకు దోషం ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. ఆ దోషానికి నివారణ చేసేది ఎవరు? మళ్ళా ఈ బాపనోళ్లే. పంచాంగంలో మన పాత్ర ఏమన్నా ఉన్నదా? ఇది ఎవరి బతుకుదేరు కోసం రాసుకున్న పంచాంగం చెప్పుర్రి. మనల్ని మనుషులుగా చూడని మన ధర్మ శాస్త్రం ఎట్లా గొప్పదైతుంది? మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది. అందుకే వీళ్ళ మోసాలకెళ్ళి బయటికి రాండ్రి, అసలైన భారతదేశం అప్పుడు నిర్మాణం అవుతుంది. అరే రాథోడ్ ఓకే, నిన్ను ఓకే నువ్వు ఎట్లా బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకి తాటాకులకు సపోర్ట్ రావు. అరే లంబడోడా, నిన్ను ఏడ ఉప్పు అమ్ముకోవడానికి వచ్చినావో ఆడికి పంపించేదాకా మేము వదిలిపెట్టాం. ఓకే, అర్థమైందా? నువ్వు నాకు బెదిరించేటాడు ఆయన లంబడి కొడక. వాడు చూడండి, కామెంట్ చూడండి.